నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। చీరాల అసెంబ్లీ టికెట్ స్థానికంగా ఉండే బీసీలకే కేటాయించారు। చీరాల ప్రజా సంఘాలు బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో వక్తలు। చీరాల బైపాస్ లో రోడ్డు ప్రమాదం, ట్రాక్టర్ పై నుంచి కింద పడి నలుగురు వ్యవసాయ కూలీలకు గాయాలు, ఒకరు మృతి। ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా। బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో గుంటూరు రేంజ్ డీఐజీ పాలరాజు। చీరాల పట్టణంలో ప్రజా సంఘాలు బీసీ సంఘాల ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది। ఈ సందర్భంగా స్థానికులైన బీసీలకే చీరాల అసెంబ్లీ టికెట్లు కేటాయించాలని నాయకులు డిమాండ్ చేశారు। చీరాల పట్టణంలో ప్రజా సంఘాలు బీసీ సంఘాల ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది। ఈ సందర్భంగా స్థానికులైన బీసీలకే చీరాల అసెంబ్లీ టికెట్లు కేటాయించాలని నాయకులు డిమాండ్ చేశారు। పలువురు మాట్లాడుతూ చీరాల అసెంబ్లీ టికెట్ కేటాయించడంలో రెండు ప్రధాన పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు। ముఖ్యంగా చీరాలకు సంబంధం లేని వ్యక్తులకు బీసీలకు టికెట్లు కేటాయిస్తే చీరాల ప్రజలు ఎలా చూస్తూ ఊరుకుంటారని ప్రశ్నించారు। బయట నుంచి వచ్చిన వారు ఒకవేళ గెలిచినా చీరాల్లో ఉన్న సమస్యలు వాళ్ళకి ఎలా తెలుస్తాయన్నారు। చీరాల జిల్లాగా ఏర్పడకపోవడానికి కారణం ప్రస్తుత ఎమ్మెల్యే స్థానికుడు కాకపోవడం ద్వారా అన్నారు। అదే ఎమ్మెల్యే స్థానికుడే ఉంటే పట్టుబట్టి ఇక్కడ వనరులను పాలకుల దృష్టికి తీసుకువెళ్లి చీరాలను జిల్లాగా సాధించే అవకాశం ఉండేదన్నారు। ఇప్పటికైనా చీరాల ప్రజలు స్థానికుడై బరిలోకి దిగిన వారికే మద్దతు తెలపాలని కోరారు। ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ, జూలియన్, వాసు, సజ్జా, హేమలత, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు। తర్వాత వచ్చినటువంటి సజ్జా చంద్రమౌళి గారు ఆ మిల్లుని ఎక్స్టెండ్ చేసి దాని కెపాసిటీని పెంచి అక్కడ మరికొంతమందికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి ప్రయత్నించారు। ఇక్కడ 80 నుంచి 85% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అందరూ కూడా మరి ఏదో ఒక ఉపాధి కోసం ఎదురు చూసేవాళ్ళే। వాళ్ళకి ఉపాధి కల్పన అనేది ఈ నియోజకవర్గంలో వారి తర్వాత వారు ఎవరు కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టలేదని చెప్పొచ్చు। స్థానిక అంటున్నాం, ఎందుకు స్థానిక అనాలి? ఒక్క విషయం ఆలోచించండి, చరిత్రలో ముందుకెళ్ళండి। పరాయి దేశం వాళ్ళు వచ్చి నెమ్మదిగా మన దేశాన్నంతా ఆక్యుపై చేసుకొని మనల్ని పరిపాలిస్తుంటే మన నాయకులు మహాత్మా గాంధీ గారు కానీ వారితోటి ఉన్నటువంటి అనేక మంది నాయకులు మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం, మీరు వెళ్ళాలి అని ఎంతో బలవంతులైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వెనక్కి పంపించగలిగారు। చీరాల 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది। కాగా రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు గాయపడగా ఒకరు మృత్యువాత పడ్డారు। చీరాల 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది। కాగా రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు గాయపడగా నక్కల బుచ్చెమ్మ అనే కూలీ మృతి చెందింది। వేటపాలెం మండలం అక్కాయపాలెం నుంచి పాపాయపాలెంకు వ్యవసాయ పనుల నిమిత్తం ఓ ట్రాక్టర్ కూలీలతో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది। అధిక వేగం కారణంగా ట్రాక్టర్ రెక్కలు ఊడడంతో వాటి మీద కూర్చున్న కూలీలు ఒక్కసారిగా జారి కింద పడ్డారు। ప్రమాదంలో నలుగురు గాయపడగా ఒకరు మృత్యువాత పడ్డారు। కాగా ప్రమాదంలో గాయాల పాలైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు। ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు। బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గుంటూరు రేంజ్ డీఐజీ పాలరాజు రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యల గురించి పోలీస్ అధికారులతో సమీక్షించారు। పోలీసు అధికారులు సిబ్బంది నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని గుంటూరు రేంజ్ డీఐజీ జి పాలరాజు సూచించారు। బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గుంటూరు రేంజ్ డీఐజీ పాలరాజు రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యల గురించి పోలీసు అధికారులతో సమీక్షించారు। సమావేశానికి ముందుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లాలో ఇప్పటివరకు తీసుకున్న చర్యల గురించి, నమోదు చేయబడిన కేసుల గురించి, సీజ్ చేయబడిన నగదు, అక్రమ మద్యంల గురించి, చెక్ పోస్టుల వద్ద నిర్వహిస్తున్న వాహన తనిఖీల గురించి, బైండర్ చేయబడిన వాహనాల గురించి, ఎన్నికలకు సంబంధించిన ఇతర వివరాలను గురించి పీపీడీ ద్వారా క్లుప్తంగా డీఐజీకి వివరించారు। అనంతరం గుంటూరు రేంజ్ డీఐజీ పాలరాజు మాట్లాడుతూ పోలీసు అధికారులు సిబ్బంది నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సమర్థవంతంగా ఎన్నికల విధులు నిర్వహించాలన్నారు। ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తూ ప్రజలు వారి ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా వారిలో భరోసా కల్పించాలన్నారు। జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలను పోలీసు అధికారులు తరచూ సందర్శిస్తూ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణకు తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు।
ఆయా గ్రామాల్లోని చెడు నడత కలిగిన వ్యక్తులు, గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తులు, రౌడీ షీటల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించి వారిపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. ప్రతి ఒక్క పోలీస్ అధికారి, సిబ్బంది క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే వెంటనే ఆ ప్రదేశానికి చేరుకునే విధంగా పోలీసు అధికారులు, సిబ్బంది సంసిద్ధంగా ఉండాలన్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో బీటెక్ విద్యార్థులకు ఎథికల్ హాకింగ్ పై 2 రోజుల పాటు వర్క్ షాప్ ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. కళాశాలలోని సైబర్ సెక్యూరిటీ విద్యార్థులకు ఎథికల్ హాకింగ్ పై 2 రోజుల పాటు వర్క్ షాప్ ను ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు తెలిపారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో బీటెక్ విద్యార్థులకు ఎథికల్ హాకింగ్ పై 2 రోజుల పాటు వర్క్ షాప్ ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఎమర్స్ సొసైటీ అధ్యక్షులు సాయి సతీష్ ఈ వర్క్ షాప్ ను సైబర్ సెక్యూరిటీ విభాగాధిపతి డాక్టర్ రమేష్ తెలిపారు. ఈ వర్క్ షాప్ లో విద్యార్థులకు ఎథికల్ హాకింగ్ పై అవగాహన కల్పించి ఎథికల్ హాకింగ్ కు సంబంధించిన వివరాలు, పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వర్క్ షాప్ లో సైబర్ సెక్యూరిటీ విభాగంలో 2వ, 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా భరోసాను కల్పించడానికి బాపట్ల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యాత్మక గ్రామాల్లో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది, కేంద్ర సాయుధ బలగాలతో సంయుక్తంగా ఫ్లాగ్ మార్చిని నిర్వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీస్ శాఖ అండగా ఉంటుందని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా భరోసాను కల్పించడానికి బాపట్ల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యాత్మక గ్రామాల్లో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది, కేంద్ర సాయుధ బలగాలతో సంయుక్తంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే విధంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలోని బాపట్ల రూరల్, మాటూరు, సంతమాగులూరు, భట్టిప్రోలు పోలీస్ స్టేషన్ల పరిధిలో సమస్యాత్మకమైన గ్రామాల్లో ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ ప్రజల్లో ధైర్యాన్ని నింపే విధంగా కేంద్ర సాయుధ బలగాలతో పోలీస్ అధికారులు, సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. చీరాలపట్నంలో వీసో ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎంసెట్, పాలిసెట్, ఈసెట్లు సంబంధించి ఉచిత కోచింగ్ శిబిరం ప్రారంభం జరిగింది. ఈ సందర్భంగా విసో ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు అవ్వారు ముసలయ్య చేతుల మీదుగా శిక్షణ శిబిరం ప్రారంభించడం జరిగింది.
చీరాలపట్నంలో వీసో ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎంసెట్, పాలిసెట్, ఈసెట్లకు సంబంధించి ఉచిత కోచింగ్ శిబిరం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వీసో ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు అవ్వారు ముసలయ్య చేతుల మీదుగా శిక్షణా శిబిరం ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 18 ఏళ్లుగా పేద విద్యార్థుల కోసం వీసో సంస్థ ఉచిత శిక్షణ అందజేస్తుందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్, పాలిసెట్, ఈసెట్ ప్రవేశాలకు శిక్షణ పొందాలంటే వేల రూపాయలు ఖర్చుతో కూడుకొని ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పాత విద్యార్థులు అనేక మంది తెలివిగల వాళ్లు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో ముందడుగు వేయలేకపోతున్న పరిస్థితులు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని పేద విద్యార్థులకు చేయూతగా నిలిచేందుకే సంస్థ నెలకొల్పి శిక్షణలు అందజేస్తున్నామన్నారు. శిక్షణతో పాటు వసతి భోజనం ఉచితంగానే అందజేస్తున్నామని వెల్లడించారు. చీరాల నియోజకవర్గం, బాపట్ల, ప్రకాశం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజానికానికి అన్ని వర్గాల వారు కూడా మా బేకర్ సెక్షన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ తరఫున ఈ రోజున చీరాలలో నా స్వగృహం నందు పాలిసెట్, ఎంసెట్ అండ్ ఈసెట్ ప్రభుత్వ ప్రవేశ పరీక్షలకు ఉచిత కోచింగ్ 18వ సంవత్సరంలో ఇప్పించేదానికి పేద ప్రజల్లో ఉన్నటువంటి పేద బిడ్డలందరూ కూడా టెక్నికల్ కోర్సులైనటువంటి ఇంజనీరింగ్లో మిమ్మల్ని అందరినీ కూడా నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు, లెక్చరర్ల ద్వారా మీకు చదువు చెప్పించి ఇక్కడే సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి పేద ప్రజలందరూ కూడా నా స్వగృహం నందే ఉచిత హాస్టల్ సౌకర్యం, ఉచిత ఫ్యాకల్టీతో, ఉచిత బుక్స్తో చివరికి బాపట్లో జరిగేటువంటి 27వ తారీఖున ఈ నెల పాలిసెట్ ప్రవేశ పరీక్షలో బాపట్ల సెంటర్లో ఉన్నటువంటి ప్రవేశ పరీక్షకు విద్యార్థులందరూ కూడా ఉచిత బస్సుతో నేనే స్వయంగా తీసుకెళ్ళి అక్కడ పరీక్ష రాయించి వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ మీ తల్లిదండ్రులు కోరుకున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల్లో, పాలిటెక్నిక్ కాలేజీల్లో మిమ్మల్ని చేర్పించేదానికి, అలానే ఎంసెట్ ద్వారా ఎంసెట్ కోచింగు, ఉచిత కోచింగు, హాస్టల్ సౌకర్యంతో ఫ్యాకల్టీ, మంచి ఫ్యాకల్టీతో ఇప్పించి మిమ్మల్ని అందరినీ కూడా మీరు కోరుకున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో కోరుకున్న కోర్సులు ఏదైతే ఉందో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్ ఇలాంటి మంచి మంచి ఉద్యోగాలు 4 సంవత్సరాల్లో వచ్చేటువంటి నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం కొలవబడుతున్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. నిన్న స్వామివారిని 79,907 మంది భక్తులు దర్శించుకోగా 34,037 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.05 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆదివారం కంపార్ట్మెంట్లు నిండిపోగా భక్తులు ఏటీజీహెచ్ వరకు క్యూ లైన్ లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని తెలిపారు. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. పొరుగు దేశం పాకిస్తాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జాంబు నిర్వీర్య బృందమే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 2 సైనికులు చనిపోగా 4 గాయపడ్డారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని ఓడరేవు నగరం గ్వాదర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. గ్వాదర్ సమీపంలో అంకారా డ్యాం ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ బాంబు నిర్వీర్య బృందంపై గుర్తు తెలియని సాయుధ వ్యక్తులు విచక్షణరహితంగా కాల్పులకు తెగబడినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మొహసిన్ జోహైడ్ తెలిపారు. ఓడరేవు నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. 2 సైనికులు ప్రాణాలు కోల్పోగా 4 గాయపడినట్లు వెల్లడించారు. మృతదేహాలను, క్షతగాత్రులను వెంటనే గ్వాదర్ డెవలప్మెంట్ అథారిటీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది దుండగుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత వహించలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆర్బీఐ స్థాపించి 90 ఏళ్లు అయిన సందర్భంగా ముంబైలో ప్రత్యేక స్మారక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 సంవత్సరాల స్మారక వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా పాల్గొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 ఏప్రిల్ 1935న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934 ప్రకారం స్థాపించారు. కాగా 1 జనవరి 1949న జాతీయం చేశారు. ఈ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, వాణిజ్య బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులకు బ్యాంకర్ గా వ్యవహరిస్తుంది. అయితే రూపాయి మార్గం విలువ స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో ఆర్బీఐ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ కి బహిరంగ సభలోనే జగన్ బంపర్ ఆఫర్ ప్రకటించడం పట్ల చర్చనీయాంశంగా మారింది. జగన్ చాలా వ్యూహాత్మకంగా ఈ ప్రకటన చేశారని భావిస్తున్నారు. మార్చి 29న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బహిరంగ సభలో టికెట్ దక్కని కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కి ఎన్నికల తర్వాత రాజ్యసభ సభ్యత్వం ఉన్నట్టు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. హఫీజ్ ఖాన్ కి మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాల కారణంగానే ఆయనకు టికెట్ దక్కలేదనేది బహిరంగ సత్యం. బీఆర్ఎస్ తీసుకున్న ఐఏఎస్ ఇంతియాజ్ కి కర్నూలు అభ్యర్థిగా జగన్ అవకాశం ఇచ్చారు. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేను తప్పించి అదే సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇందులో పెద్దగా విమర్శలు రాలేదు. కానీ ఉన్నట్టుండి హఫీజ్ ఖాన్ కి రాజ్యసభ ఆఫర్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. హీరో స్ప్లెండర్ ప్లస్ ఇతర మోటార్ సైకిళ్లు స్కూటర్ల నుంచి తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ స్ప్లెండర్ ఇప్పటి వరకు భారతదేశంలో బెస్ట్ సెల్లర్ ద్విచక్ర వాహనంగా కొనసాగుతుంది. స్ప్లెండర్ సిరీస్ అనేక మోడళ్లను కలిగి ఉంది. వాటిలో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో స్ప్లెండర్ ప్లస్ ఒకటి. హీరో స్ప్లెండర్ ప్లస్ లో 97.2 cc ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్, 7.91 bhp పీక్ పవర్, 8.05 NM గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది దాదాపు 80 కిలోమీటర్ల మైలేజ్ ని అందిస్తుంది. దీని ద్వారా 75,141 నుంచి 77,986 మధ్య ఉంది. హోండా SP 125 ఈ బైక్ ధర 86,017 నుంచి 90,017 మధ్య ఉంది. ఇది పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో వస్తుంది. LED హెడ్ ల్యాంప్ ఉంటుంది. ఈ మోటార్ సైకిల్ 5 స్పీడ్ గేర్ బ్యాగ్స్ తో జత చేయబడిన 123.94 cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 10.72 bhp గరిష్ట శక్తి, 10.9 NM గరిష్ట టార్క్ ను విడుదల చేస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ మొదలవగా ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ముగిశాయి. టోర్నీలో పాల్గొన్న 10 ఫ్రాంచైజీల యాజమానులతో భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశం ఈ నెల 16న అహ్మదాబాద్ లో జరగనుంది. అదే రోజు నరేంద్ర మోదీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సమావేశానికి ఐపీఎల్ జట్ల యజమానులతో పాటు సీఈఓలు, ఆపరేషనల్ బృందాలను సైతం సమావేశానికి పిలిచే అవకాశం ఉందని సమాచారం. కీలక సమావేశానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, కార్యదర్శి జైషా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ సైతం హాజరవనున్నారు. సమావేశానికి ఐపీఎల్ సీఈఓ హేమాంగ్ గమిన్ ఆహ్వానం పంపినట్లు విశ్వసనీయ సమాచారం. మెగా వేలానికి ముందే పాలసీలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల అసెంబ్లీ టికెట్ స్థానికంగా ఉండే బీసీలకే కేటాయించారు. చీరాల ప్రజా సంఘాలు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో వక్తలు. చీరాల బైపాస్ లో రోడ్డు ప్రమాదం, ట్రాక్టర్ పై నుంచి కింద పడి 4 వ్యవసాయ కూలీలకు గాయాలు, 1 మృతి. ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో గుంటూరు రేంజ్ డీఐజీ పాలరాజు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.